ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, మామూలుగా ఒకరు ఎక్కుతూ ఉంటే ఒకరు లాగుతూ ఉంటారు, ముందుకు వెళ్ళనివ్వరు, ఏ అడుగు వేసినా కూడా ఆపే వాళ్ళు ఉంటారు. సో నిజంగా కొంతమంది, చాలా మంది అండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లైఫ్ లో ఎదగాలని ఎంతో కసి, పట్టుదల, కష్టంతో వాళ్ళు ఎన్నో ట్రై చేస్తే బట్ వెనకాల వాళ్ళు మాత్రం దాన్ని ఆపనీకి గుంజుతూ ఉంటారు. Right. అలాంటి వాళ్ళు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి వీళ్ళ నుంచి తప్పించుకొని? ఇది చాలా మంది ఫేస్ అయ్యే ప్రాబ్లమ్ Yes. ఇది. ఏంటంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటే 2 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి. సో ఇన్ అవే ప్రోగ్రెస్ పక్కన పెట్టండి, ఇన్ఫాక్ట్ ఉన్న లెవెల్ నుంచి ఇంకా దిగజారుస్తూ ఉంటారు అన్నమాట మన చుట్టుపక్కన వాళ్ళు. సో ఇది అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటిది అని అంటే అనౌన్స్మెంట్ చేయొద్దు మనం ఏం చేస్తున్నాం అనేసి. కొందరు ఏంటంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అసలు యాక్షన్ స్టార్ట్ కాకముందే చెప్పేస్తారు. అందరికీ వాళ్ళు చెప్పేస్తా ఉంటారు అనమాట. నీకు తెలుసా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. సో వాళ్ళు ఏంటంటే అబ్రాడ్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నాను అని వాళ్ళ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అది అందరికీ చెప్పేస్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది దాన్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు, రకరకాల రీజన్స్. కొందరు ఏంటంటే మీ మీద కన్సర్న్ తోటి, అంటే అది ఫెయిల్ అయితే ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అని ఆ కన్సర్న్ తోటి చెప్పేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే మీరు ప్రోగ్రెస్ అయితే వాళ్ళ లెవెల్ కిందికి అయిపోతుంది కదా, సో మీరు వాళ్ళతో ఈక్వల్ గా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎదగడం పక్కన పెట్టి మిమ్మల్ని కిందికి లాగుతూ ఉంటారు. సో దట్ వాళ్ళతో పాటుగా ఉంటారు అనేసి ఇవన్నీ వేస్ట్ రా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి ఏంటంటే దే ఇస్ నాట్ పుల్లింగ్ యూ డౌన్ అనమాట. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటిది అని అంటే ఈ అనౌన్స్మెంట్స్ చేయొద్దు. సెలెక్టివ్ పీపుల్ మీకు తెలిసి ఉంటుంది, ఎవరు మనకి సపోర్టివ్ గా మాట్లాడతారు, ఎవరు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళతో మాత్రమే షేర్ చేయండి, మిగతా వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా మనం ఓన్లీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళకే చెప్పాము అని అంటే కనుక మనకి రావాల్సిన ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్లస్ ఇలా వెనక్కి లాగే వాళ్ళు తగ్గిపోతారు, మనకి ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే మనము ఎవరన్నా సరే ఇలా నెగటివ్ కమెంట్స్ అవి ఇస్తున్నారు అని అంటే కనుక యూ హ్యావ్ టు బీ అసర్టివ్. మీరు అక్కడ ఏంటంటే రిప్లై ఇవ్వాలి తప్ప రియాక్ట్ అవ్వద్దు. చాలా మంది ఏంటంటే రియాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళనే మాటలకి. నీకెందుకు అని ఇట్లా రియాక్షన్ ఇవన్నీ తీసుకొని వస్తారు చూడండి, అవన్నీ చేయకండి. మీరు వాళ్ళ మోటివ్ వాళ్ళకు ఉంటాయి, అది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఏంటంటే మీరు మీ కంపోజర్, మీ ఎనర్జీ మొత్తం ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ టు డూ. సో వాళ్ళు ఏదైనా చెప్తే దానికి మీరు రిప్లై ఇవ్వండి తప్ప రియాక్షన్స్ చేయకూడదు. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు చెప్పడం ఈవెన్చువల్లీ ఏంటంటే చెప్పడం మానేస్తుంటారు, బికాస్ మీరు రియాక్ట్ అవ్వట్లేదు. జనరల్ గా చాలా మంది ఏంటంటే మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు. మీరు ప్రొవోక్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు లైట్ తీసుకుంటారు ఈవెన్చువల్లీ. సో మనం అలాంటి ఇవి చేయకూడదు అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరన్నా సరే మీకు మిమ్మల్ని డీగ్రేడ్ చేస్తున్నారు లేదా మిమ్మల్ని కిందికి లాగడానికి ట్రై చేస్తున్నారని అర్థమైంది అనుకోండి, మొహమాటం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు వాక్ అవే ఫ్రమ్ దాట్ ప్లేస్. అండ్ మీరు చెప్పేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే అసర్టివ్ టోన్, లైక్ యూనో నాకు నేను చేయాలనుకుంది చేస్తాను, నాకు ఇది ఇష్టము అని చెప్పాలి తప్ప ఇది బాగుంటది చేస్తే ఇవి అనుకుంటా అట్లా జనరలైజ్ స్టేట్మెంట్ కాదనమాట. అసర్టివ్ టోన్ చెప్పాలన్నమాట. నాకు ఇష్టము, నేను చేస్తాను అని ఇలాంటి నాకు నేను లాంటి వర్డ్స్ యూజ్ చేసి మనం వాళ్ళకి కనుక చెప్పామనుకోండి, వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఇంకొకసారి అలా అనకుండా ఉంటారు. సో దిస్ ఇస్ ది అదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లైక్ వెన్ యూఆర్ కమింగ్ అప్ విత్ ఇట్. అండ్ డిటాచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల ఎవరైతే డీగ్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళని అలాగే పక్కన పెట్టుకొని అలాగే వాళ్ళ మాటలు వింటూ 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 స్లోలీ మన మోటివేషన్ కాస్త డిమోటివేషన్ కిందకి మారిపోయేంత వరకు వాళ్ళతోటే ఉంటారు. అలా ఉండకండి. మీరు ఏం చేయాలి అంటే యూ షుడ్ నో హూ టు కట్. ఎవరన్నా సరే నా సర్కిల్లో వీళ్ళు నన్ను డిమోటివేట్ చేసే వాళ్ళు అని అనుకుంటే మొహమాటం లేకుండా వాళ్ళని కట్ చేసేసేయండి. ఎంటర్టైన్ చేయకండి వాళ్ళని. వాళ్ళతోటి ఉండడం కానీ లేకపోతే వాళ్ళు అఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవి అంటే తప్పదు ఇంకా మనకి, బట్ ఎక్స్టర్నల్ పీపుల్ అనుకోండి, అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరన్నా సరే మిమ్మల్ని చిన్నగా చేసి మాట్లాడడం లేకపోతే పద్దాక డిమోటివేట్ చేస్తూ ఉన్నారనుకోండి,
ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు కట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే లేనిపోని డౌట్స్ అన్ని క్రియేట్ Yes. చేస్తూ ఉంటారు. సో మన కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లో ఉంటుంది, బట్ వీళ్ళందరూ ఏంటంటే చెప్పి 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 దే విల్ ట్యూన్ యువర్ బ్రెయిన్. అరే ఇది నీతో కాదు, లేకపోతే ఇది కరెక్ట్ కాదేమో అని ట్యూన్ చేసేస్తుంటారు అనమాట. సో అంతవరకు ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా ఉండాలి అని అంటే ముందే మీరు పసిగట్టాలి ఎలాంటి వాళ్ళు మనల్ని కిందికి లాగడానికి ట్రై చేస్తున్నారు అనేసి. దానికి తగ్గట్టు వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ కటింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, కొందరిని కట్ చేయలేము, లైక్ ఎవరైతే కట్ చేయలేము ఉంటారో వాళ్ళు ఏదైతే నెగటివ్ ఆర్ వాళ్ళు ఏదైతే మిమ్మల్ని చెప్పడానికి ట్రై చేస్తున్నారో, కిందికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారో, మనం ఏం చేయాలి అని అంటే ఆ నెగటివ్ నుంచి వీ హ్యావ్ టు టేక్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ మన థాట్లో ఏముండాలి అని అంటే వీళ్ళ మాటలకి మై రిజల్ట్స్ షుడ్ బి ది ఆన్సర్ టు ఇట్ అనేసి అలాంటి థాట్ ప్రాసెస్ వచ్చింది అనుకోండి. ఎవరైతే నీ వల్ల కాదు అంటారో, ఎవరైతే నువ్వు ఇది చెయ్యలేవు అని అంటారో ఆర్ ఇది కరెక్ట్ కాదంటారో వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ రిప్లై ఈజ్ ఓన్లీ యువర్ సక్సెస్. సో ఇంకా బాగా మీరు మీ గోల్ టువర్డ్స్ వర్క్ చేసి ఎవరైతే నిందించారో వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారనుకోండి, ట్రస్ట్ మీ యూ విల్ గెట్ ది మోస్ట్ సాటిస్ఫాక్షన్. ఆ సక్సెస్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఒకటైతే ఇది ఇంకా వీళ్ళకి ఇచ్చిన powerful గా ఉంటుంది. ఆన్సర్ ఉంటుంది చూడండి, అది Yes. ఇంకో లెవెల్ సాటిస్ఫాక్షన్ Yes. ఇస్తుంటది అనమాట. సో దాట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yes. ఐ రిమెంబర్ అండి, లైక్ నేను వెన్ ఐ వాస్ ఇన్ మై అండర్ గ్రాడ్ లో ఉన్నప్పుడు స్టడీస్ లో కొంచెం వీక్ ఉండే. ఐ వాజ్ అ కైండ్ ఆఫ్ యావరేజ్ స్టూడెంట్ ఉండే నేను. సో ఒకసారి ఇలాగే వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ తోటి నాకు ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అది అవుతూ ఉంటే, వాడు బాగా చదువు, వాడు క్లాస్ ఫస్ట్ ఉండేవాడు. సో వాడు ఒక మాట అన్నాడండి నన్ను అప్పుడు. ఏమన్నాడంటే ఇట్లా ఆర్గ్యుమెంట్లోనే, నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు, అసలు నీకున్న చదువుకి, నువ్వు చదివే చదువుకి నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు ఈజ్ వాట్ హీ సెడ్. ఆ టైంలో జనరల్గా ఎవరైనా సరే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు అని అంటే మనకి కోపము, Yes. ఉక్రోషం ఇవన్నీ ఖచ్చితంగా. వచ్చేసి అవును. పెద్ద ఎవర్రా గొడవ నువ్వు నాకు అవుతది. చెప్పనీకి ఇవన్నీ వస్తాయి. ఐ టుక్ దట్ యాజ్ అ ఛాలెంజ్ అండి. అండ్ ఐ వాస్ వెరీ కామ్. ఐ వాస్ లైక్, నా స్కిల్స్ గురించి నాకు తెలుసు, నా ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేయాలో నాకు తెలుసు, సో ఐ బెటర్ డూ ఇట్ అని ఒక వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ ఆన్సర్ ఇచ్చాను. కట్ చేస్తే ఆఫ్టర్ ఎ వైల్, లైక్ మా కెరియర్స్లో మేమంతా సెటిల్ అయిన తర్వాత యూనో Hmm. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్ అండ్ హీ ఆస్క్డ్ ఫర్ సారీ. అతనికి అది గుర్తుండే అండ్ హీ కాల్డ్ అప్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యు ఆర్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ ఐ టోల్డ్ అని ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్ అండి. See, Wow. that shows what kind of answer you can actually give by being successful. That should be your motto. ఏదో గొంతేసుకొని అరిచేసి నువ్వు ఎవర్రా అది రైట్. ఇవన్నీ కాకుండా Yes. ఇలాంటి రిప్లైలు కనుక మీరు ఇవ్వగలిగినారని అంటే Hmm. ఆ కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అది ఒక మోటివేషన్, ఇట్ విల్ బి అ డ్రైవింగ్ ఫోర్స్. మనకేంటంటే మనం ఇంకా బాగా రాణించాలి అనే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది అనమాట. సో అలా మన చుట్టుపక్కల ఎవరైతే నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారో మీరు గనక వీళ్ళకి నేను ఖచ్చితంగా ఒక రిప్లై ఇవ్వాలి విత్ మై సక్సెస్ అని పెట్టుకున్నారనుకోండి, వీళ్ళ నెగిటివ్ మాటలు అన్నీ కూడా మనకి ఏంటంటే అది బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ సక్సెస్ అనమాట చెప్పాలంటే. సూపర్ అండి. నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మైండ్ లో పెట్టుకొని చేస్తే మాత్రం నిజంగా ఆల్మోస్ట్ సక్సెస్ లోనే ఉంటాము. Right. బట్ మనకి ఆవేశం ఎక్కువ ఉంటుందండి. ఆ టైంలో సైలెంట్ గా ఉండాలా, మనం ఏంటో చూపించాలా అనే ఆలోచన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. రైట్, ఆ తక్కువ మందే సక్సెస్ లో ఉంటారేమో. అబ్సల్యూట్లీ అండి. సో మనం కూడా ఏంటంటే ఆ సెల్ఫ్ కంట్రోల్, ఎందుకంటే Yes. మాట జారద్దు Yes. ఆర్ మనం చేసే యాక్షన్స్ ఏదన్నా సరే ఇట్ షుడ్ బి టోటలీ మన బాడీ మన కంట్రోల్లో ఉండాలండి. అప్పుడు Yes. మన ఫ్యూచర్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మన బాడీ మన మైండ్ మన కంట్రోల్లో ఉండడం అనేది మనం ప్రాక్టీస్ చేసాము అని అంటే ఫ్యూచర్ మనకి కావాల్సినట్టు మౌల్డ్ చేసుకోవచ్చు అండి. సూపర్. థ్యాంక్ యూ అండి.